మళ్ళీ రాసుకోవచ్చు. వినండి మా, ఇది 10 మార్క్స్కి ఇక్కడ ఉండే సెకండ్ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ టైంగా అడగచ్చు. మీకు ఫస్ట్కి నేను సొల్యూషన్ సొల్యూషన్ ఇస్తాను, మీకు హోంవర్క్ ఖచ్చితంగా చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమన్నాడు, f(x) sin of a plus 1 into x plus sin x by x for x less than 0. C for x is equal to 0. X plus bx square whole power 1 by 2 minus x power 1 by 2 by bx power 3 by 2 for x greater than 0. If it is continuous at x is equal to 0, find a, b, c. క్వశ్చన్ అర్థమైందా మీకు? క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ f(x) ఏమని ఇచ్చాడు, కంటిన్యూస్ అట్ x is equal to 0. కంటిన్యూస్ అయితే కండిషన్ ఏమి, లిమిట్ x tends to 0 minus f(x) is equal to limit x tends to 0 plus f(x) is equal to ఇంగాల f(0). f(0) ఎంత ఇచ్చాడు క్వశ్చన్ నుండి? f(0) ఎంత ఇచ్చాడు? c. డైరెక్ట్ క్వశ్చన్ నుంచి c రాశాడు. ఇంక f(0) అవసరం లేదు, c కి ఈక్వల్ అయిపోయి. ఇను లెఫ్ట్ సైడ్ లిమిట్ తీసుకున్నాం. ఇక్కడ x less than 0 కాబట్టి f(x) అంటే ఈ వాల్యూ రాయాలి. దీన్ని కొద్దిగా పెద్ద చేయండి, 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఇది రాయండి. ఇది రాసిన తర్వాత మళ్ళీ డివైడ్ చేయండి. ఓకేనా? ఓకేనా? తర్వాత ఒక్కొక్క దానికి లిమిట్ అప్లై చేయండి. ఓకేనా? ఒక్కొక్క దానికి లిమిట్ అప్లై చేయండి, 2 స్టెప్లు ఎక్కువ అవుతాయి. ఓకే, 10 మార్క్స్ కాబట్టి కొంచెం పెద్ద ఉంటుంది. ఒక ఫార్ములా ఉంది, నేను మీకు చెప్పాను, లిమిట్ x tends to 0 sin kx by x అంటే kn. ఈ ఫార్ములా గుర్తుందా మీకు? సో దాని ప్రకారం ఏమవుతుంది, a plus 1 లిమిట్ θ tends to 0 sin θ by θ అంటే 1. a plus 1 plus 1. ఎనీ డౌట్? a plus 2. ఎనీ డౌట్? విను, అర్థమైందా? విను, తర్వాత రాసుకోవచ్చులే. రైట్ సైడ్ తీసుకో. లిమిట్ x tends to 0 plus f(x). లిమిట్ x tends to 0 plus f(x) అంటే x greater than 0. దీన్ని ఇక్కడ రాయొచ్చు. whole power 1 by 2 అంటే రూట్ ఆఫ్ అని అర్థం. x power 3 by 2 x into root x అని రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక లైన్ మీరు యాడ్ చేసుకోండి, రేషనలైజింగ్ న్యూమరేటర్. ఏం చేశారు? రేషనలైజింగ్ న్యూమరేటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు రేషనలైజింగ్ చేస్తే ఏమవుతుందంటే కలెక్ట్ అని ఈ ప్లస్ తో మల్టిప్లై చేయాలి. ఇది a మైనస్ b అన్నమాట. a ప్లస్ b తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ డివైడెడ్ బై, ఇది ఇట్లే ఉంటుంది, a ప్లస్ b ఈక్వల్స్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, x ప్లస్ bx స్క్వేర్ మైనస్ x మిగులుతుంది by bx into root x కామన్ తీసేసి ఇక్కడ root x కామన్ తీస్తే root of 1 plus bx plus 1 అవుతుంది. ఎనీ డౌట్? root x into root x అంటే x into x అంటే x స్క్వేర్ ఇలా వస్తుంది. x అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0 పెడితే ఏమవుతుంది, 1 by root of 1 plus 0 plus 1 by 1 plus 1 by 2. ఎనీ డౌట్? ఇది రైట్ సైడ్ లిమిట్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ లిమిట్ ని ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ వచ్చిన వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాళ్ళలో ఈ వాల్యూ ఎంత వచ్చింది, a plus 2. ఈ వాల్యూ ఎంత వచ్చింది, 1 by 2 is equal to ఏముంది, c is equal to ఏముంది, c. కాబట్టి c is equal to ఏమవుతుందండి, 1 by 2 కదా. c అంటే 1 by 2. ఇక్కడ కూడా ఒక లైన్ పెంచుకోవచ్చు. a plus 2 is equal to 1 by 2. a is equal to 1 by 2 minus 2. a is equal to minus 3 by 2 కదా. అర్థమైందా? ఇక్కడ b ఇక్కడ ఆప్షన్ అయింది కాబట్టి b can be any non-zero real number. రియల్ నెంబర్
Any doubt? Any doubt? Next one, very important question. That masking expert is done to ఇది వచ్చు నిన్న చెప్పిన రిపీట్ లో ఉండవచ్చు లేదా ఈ ప్రాబ్లం ఉండవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమన్నాడు? f of x ఇచ్చాడు. డిస్కస్ ద కంటిన్యూటీ at x 0. ఇట్లా 1 by x అంటే LHL RHL అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ లిమిట్, రైట్ సైడ్ లిమిట్ x tends to 0 minus f of x. కదా? లిమిట్ x tends to 0 minus f of x అంటే ఈ వాల్యూ ఏంటి తీసుకోండి. ఇది ఒకే వాల్యూ ఇచ్చారు. మీరు ఒక లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ ని న్యూమరేటర్ బై డినామినేటర్ రాయొచ్చు. న్యూమరేటర్ లిమిట్ రాసి మళ్ళీ డినామినేటర్ కూడా లిమిట్ రాయొచ్చు. ఒక లైన్ పెరుగుతుంది 5 మార్క్స్ ఇచ్చారు. అర్థమైందా నేను చెప్పింది? లిమిట్ దీనికి రాయండి, కింద దానికి రాసి బ్రాకెట్ పెట్టారు. ఒక దాన్ని 2 సార్లు లిమిట్ రాస్తారు. న్యూమరేటర్ లో ఒకసారి, కింద ఒకసారి కదా. అక్కడ ఒక స్టెప్ పెరుగుతుంది. లిమిట్ x tends to 0 minus e power x. ఒక దానికి లిమిట్ అప్లై చేయండి, ఒక్కొక్క దానికి లిమిట్ అప్లై చేయండి, ఇంకొక స్టెప్ పెరుగుతుంది. ఓకేనా? ఒక్కొక్క దానికి లిమిట్ అప్లై చేస్తాం. 4 సార్లు లిమిట్ రాస్తాం. చూడండి, లిమిట్ x tends to 0 minus e power 1 by x అంటే ఏమి? 0. ఈ వాల్యూ గుర్తుపెట్టు. మైనస్ 1 by ఇది 0 ప్లస్ 1. ఎనీ డౌట్? మైనస్ 1 by 1. ఒక లైన్ ఎక్కువ రాయండి. is equal to minus 1. ఎనీ డౌట్? నెక్స్ట్ రైట్ సైడ్ లిమిట్. ఈ లిమిట్ x tends to 0 plus f of x. లిమిట్ x tends to 0 plus ఈ వాల్యూ రాస్తాము. ఒక్కొక్క దానికి లిమిట్ రాయి, మళ్ళీ ఇండివిజువల్ గా లిమిట్ తీసుకో. దీని వాల్యూ ఇన్ఫినిటీ మైనస్ 1 బై ఇన్ఫినిటీ ప్లస్ 1. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అన్డిటర్మైన్డ్. ఇలా అన్డిటర్మైన్డ్ వచ్చినాక మనం ఏం చేయాలంటే ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. అది పెద్దగా అనుకుంటే ఈ ఇన్ఫినిటీని ఏదైతే ఇచ్చిందో అది కామన్ తీసేయండి. ఇన్ఫినిటీకి ఏది ఈక్వల్ అయింది ఇక్కడ? e power 1 by x. కామన్ తీస్తే ఏమవుతుంది? 1 minus 1 by e power 1 by x. దాన్ని ఏమని రాయొచ్చు? e power minus 1 by x by. Any doubt? ఇది any doubt? LHL not equal to RHL. Left side not equal to right side. Hence limit x tends to 0 f of x does not exist. Last limit was hence f of x is not continuous at x is equal to 0. అలా రాయండి. అయిపోయింది, రాసేసారా? వినరా? ఇది టీవీ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ లాస్ట్ కంటిన్యూ చేస్తాను. కుదిరితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం లేదు బాబు. ఇది క్లోజ్ ఇంటర్వెల్ ఏబి అంటే ఏ కామా బి ఇలా ఈ సింబల్ తో డినోట్ చేస్తారు. దీనిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఏ బిల మధ్య ఉన్న అన్ని రియల్ నంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఏ అండి. ఏ కామా బి ఉంటూ ఏ బిల మధ్య ఉన్న ప్రతి రియల్ నంబర్ ఉంటుంది. ఇది ఓపెన్ ఇంటర్వెల్ అంటారు ఏబి. ఇందులో ఏ బి ఉండవు. ఏ తర్వాత వచ్చే నంబరు బి ముందున్న నంబర్ వరకు ఉంటాయి. అన్ని రియల్ నంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనుకోండి. దీనిలో 1 ఉండదు, 2 ఉండదు. వాటి మధ్య రియల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 1.1 1.2 1.3 1.111 1.15 ఇవన్నీ ఇందులో ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ అయితే 1 ఉంటుంది, 2 ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్ ఇంటర్వెల్. లెఫ్ట్ క్లోజ్ ఇంటర్వెల్ అంటే ఇందులో ఏ ఉంటుంది కానీ బి ఉండదు. ఏ బిల మధ్య ఉన్న ప్రతి నంబరు. రైట్ క్లోజ్ ఇంటర్వెల్ అంటే దీన్ని లెఫ్ట్ ఓపెన్ ఇంటర్వెల్ అని కూడా అనొచ్చు. ఏ ఉండదు, బి ఉంటుంది. ఏ బిల మధ్య ఉన్న ప్రతి నంబరు ఉంటుంది. ఇక్కడ ఒక మీరు ప్లేస్ ఖాళీ ఉంటే ఈ సింబల్ ఏ బి అనేది ఖచ్చితంగా క్లోజ్ ఇంటర్వెల్ ఏబికి సబ్సెట్ అవుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇవన్నీ ఉంటూ ఏబి ఉంటాయి అడిషనల్. ఇది ఇంటర్వెల్స్ గురించి. ఇప్పుడు వచ్చేవన్నీ ఇంటర్వెల్స్ మనకు వస్తాయి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్
సపోజ్ వాటి మధ్య x1 x2 x7 -1 మన కన్వెంట్ కోసం దీని x అని అనుకుందాం, ఏని x0 అనుకుందాం. మన కన్వెంట్ కోసం ఏని x0 అనుకుందాం. x0 తర్వాత x1. సపోజ్ 1 తర్వాత 1.2 ఉన్నది. 1 2 మీరు తీసుకున్నట్లయితే 1 1.2 1.4 1.6 1.82 అలా వాటి మధ్యలో ఉన్న నంబర్స్ తీసుకున్నట్లయితే వీటితో సెట్ ఫామ్ చేస్తే దాన్ని పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ దీన్ని p తో డినోట్ చేస్తారు. ఈ పాయింట్స్ ఉన్నాయి, వీటిని పార్టీషన్ పాయింట్స్ అంటారు. సపోజ్ ఒక్కొక్క దాన్ని తీసుకుంటే వాటిని సబ్ ఇంటర్వెల్స్ అంటారు. దానిలో ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్, ఇది సెకండ్ సబ్ ఇంటర్వెల్, ఇది ఎంత సబ్ ఇంటర్వెల్, ఆర్ట్ సబ్ ఇంటర్వెల్ జనరల్గా ఇలా డినోట్ చేస్తారు. ఇది మనకు సింపుల్. ఇది ఒక తిరుగుతుందండి. XR minus XR minus 1 is equal to del R తో డినోట్ చేస్తారు. స్మాల్ del R డెల్టా లెంత్ ని అలా డినోట్ చేస్తారు డెల్ తో. టూ లైన్స్ లో అదొక రాయండి. తర్వాత దాని కింద లైన్లో A, B are end points. A, B are end points and A less than or equal to B అనేది రాయండి. A, B are end points